మరి పాస్టర్ ఇస్రాయేల్ గారు ఒక 10 నిమిషాల్లోపు గ్రీటింగ్ చెప్తారు. తర్వాత వాక్య పరిచర్లోనికి అవకాశం ఇద్దాము. మరి క్యాండిల్ సర్వీస్ ఉంది. ఏదైనప్పటికీ ఆ వెలుగు లేకపోయినా మనము ఒక టైటిల్ పెట్టాం, యేసుక్రీస్తే ఈ లోకానికి వెలుగు. ఇంకొక పదం చేర్చాలి, నిజమైన వెలుగు. ఇంకా అనేకమైన వెలుగులు ఉన్నవి. వాక్యం ద్వారా మనం విందాం. ఈ సమయంలో మరి పాస్టర్ ఇస్రాయేల్ గారు కొద్ది నిమిషాలు గ్రీటింగ్ చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు జేమ్స్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వేదికపైనటువంటి జోసెఫ్ ఎడ్వర్డ్స్ అయ్య గారికి, వెనుకున్న దైవజనులందరికీ మరి పేరు పేరున ఎదురున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి క్రిస్మస్ శుభాకాంక్షలు స్థానిక సంఘానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి స్థానిక సంఘంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులరా, క్రిస్మస్ అంటే మనకు అందరికీ తెలుసు, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఈ ప్రపంచంలో అనేక దేశాలు, ఇంచుమించు 200 పైబడి దేశాలు ఉన్నాయి. మరి చాలా దేశాల్లో, అత్యధికమైన దేశాలు ఈ క్రిస్మస్ ఆరాధన ప్రపంచమంతా కూడా ఎంతో ఆడంబరంగా, అట్టహాసంగా, వైభవేతంగా చేస్తూ ఉంటారు. అయితే మరి మనము కూడా ఈ రోజున ఇక్కడ కూడుకుని ప్రభు యొక్క జన్మదినాన్ని చేసుకోవడం చాలా ఆశీర్వాదం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇంకా చాలా ప్రాంతాల్లో, చాలా స్థలాల్లో తెలియని వారు అనేకులు ఉంటూ ఉన్నారు. కానీ బైబిల్ చాలా చక్కగా కొన్ని విషయాల్ని మన ముందు పెట్టేసింది. ముందే చెప్పారు ప్రభువారు. ఆయన తిమోతి పత్రికలో పౌలు చెప్తాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంటాడు. మత్తయి సువార్తలో చెప్తాడు ఆయన ఏమంటాడంటే, మత్తయి భక్తుని ద్వారా నశించిన దానిని వెదకి రక్షించడానికి, అలాగే పరిచారం చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారని మరి మత్తయి రాస్తూ ఉంటాడు. ఇలాగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈ విషయాలు ఈనాడు ప్రపంచంలో ఎంతోమందికి, ఇంకా క్రైస్తవ జనాంగానికి అర్థం కాక ఇంకా పాపంలో, లోకంలో కొట్టుమిట్టాడుతూ పాపంలోనే జీవించేవారిని అనేకులను మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభువారు ఈ సర్వలోకంలో ఉన్న సకల మానవాళిని పాపం నుండి విమోచించి నిత్య జీవానికి, పరలోకానికి వారసులుగా చేయాలని ఆయన మానవ అవతారాన్ని ఆయన ఎత్తి ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులరా, మానవుడు పరలోకానికి వారసుడిగా కావాలని దేవుడే మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది. దానే క్రిస్మస్. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన కొరకు ప్రాణం పెట్టడానికే. యోహాను సువార్త 3:16 చెప్తాడు. ఏమంటాడు ఆయన? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమని అక్కడ చెప్తాడనమాట. ఏంటి ఆయన ప్రేమ అంటే, ఈ లోకంలో ఉన్న సకల మానవాళులు కూడా, మనుషులందరూ కూడా నశించకుండా నిత్య జీవం పొందినట్లుగా ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించారు. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చారు. తన యొక్క ప్రాణాన్ని పెట్టారు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశారు. కనుక ఈ క్రిస్మస్ శుభదినాన్న ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఇంకా ప్రభువుని నమ్ముకోకుండా ఏదో పండగ పూట మాత్రమే ఆచార సంబంధంగా కొత్త బట్టలు, మంచి పిండి వంటలు ఆ విధంగా కాకుండా, నిజంగా యేసు ప్రభు ఎక్కడ పుట్టాలంటే మన గుండెల్లో, మన హృదయంలో అయినా జన్మించాలి. కనుక అలాగా మనము ప్రభుని ఆరాధించి ప్రభు కొరకు, ఆయన రాజ్యం కొరకు ఈ లోకంలో సిద్ధపడాలని తెలియజేస్తూ మీకు అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి స్థలంలో వంచి కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క రాత్రి గల సమయంలో మా ప్రియులు మీ దాసులు జేమ్స్ గారి ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన కొరకే స్తోత్రాలు. ప్రభువా, స్థానిక సంఘాన్ని, ఈ గ్రామాన్ని ప్రేమించి మీ సువార్తని ప్రాంత ప్రజలకు అందించాలని మీరు ఏర్పాటు చేసిన చక్కని వేదిక కొరకే స్తోత్రాలు. ఈ రాత్రి మా ప్రియులు మీ దాసులు జోసెఫ్ ఎడ్వర్డ్ అయ్య గారిని మా మధ్యకి తీసుకొచ్చారు. నీ దాసు నిలబెట్టండి. మాకు అందరికీ కావాల్సిన శ్రేష్టమైన విలువైన వర్తమానం దయచేయండి. మీరే మీ దాసుని బలపరిచి
మా అందరితోనూ మాట్లాడి మహిమ మీరే పొందుమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తంగా చక్కని గ్రీటింగ్ చెప్పారు. అయ్యగారికి వందనాలు.